నమస్కారం. మీరంతా నా మొదటి వీడియో మనలో ఉన్న పెద్ద రహస్యం కుండలిని శక్తికి ఇచ్చిన అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కామెంట్లు, మీ సందేహాలు, మీ ఆసక్తి చూస్తుంటే మనలో ఎంతమంది ఈ దివ్యమైన శక్తిని మేల్కొల్పడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. మీలో ఎవరైనా మొదటి వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తుంటే ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అందులో మనం కుండలిని శక్తి అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని తప్పుగా నిద్రలేపితే వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్నకు జవాబు చెప్పే సమయం వచ్చింది. మరి ఈ శక్తిని సురక్షితంగా గురువులు లేకుండా మనం ఎలా సాధించాలి, ఈ శక్తిని ఎలా పొందాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది ఒక శక్తివంతమైన ప్రయాణం. దీనికి క్రమశిక్షణ, ఓర్పు కావాలి. ఇక్కడ నేను చెప్పేవి కేవలం సాధనకు పునాదులు మాత్రమే. ఈ పునాదులు మీ శరీరాన్ని, మనస్సును సిద్ధం చేస్తాయి. ఈ రోజు మన లక్ష్యం ఈ అగ్నిని హఠాత్తుగా రాజేయకుండా వెచ్చగా మండించడానికి అవసరమైన 3 ముఖ్యమైన సాధనాల గురించి తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ దివ్యమైన శక్తిని మేలుకొల్పే ప్రయాణం మొదలు పెడతాం. ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ని మీ ముందుకు తేవడానికి నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. కుండలిని శక్తి ఒక మెయిన్ డోర్, సూక్ష్మ నాడి గుండా పైకి వెళ్ళాలి. రోడ్డుపై చెత్త, అడ్డంకులు ఉంటే ప్రయాణం సులభంగా సాగదు కదా. అలాగే మన శరీరంలోని శక్తి మార్గాలను, నాడీలను మనం శుభ్రం చేసుకోవాలి. దానికి మనం కొన్ని ఆసనాలు వేయాలి. ఎందుకంటే మన వెన్నెముకకు బలం ఇవ్వడానికి. కుండలిని వెన్నెముకలో ఉంటుంది కాబట్టి దానిని నిటారుగా, బలంగా ఉంచుకోవడం ముఖ్యం. దానికి ముందుగా వేయాల్సిన ఆసనం పశ్చిమెత్తాసనం. కూర్చొని ముందుకు వంగడం. ఇది వెన్నెముకను సాగదీసి మూలాధార చక్రాన్ని ఉత్తేజింపజేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ సాధన రోజుకు 1 నిమిషం చేయండి. రెండవది భుజంగాసనం. దీన్నే క్రోభ భంగిమ అని అంటారు. వెన్నెముకను వెనక్కి వంచి శక్తి ప్రవాహానికి దారి సులభం చేస్తుంది. మూడవది వజ్రాసనం. దీనినే పిడుగాసనం అని అంటారు. తిన్నగా కూర్చొని జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచుతుంది. భోజనం తర్వాత కూడా వేయగలిగే ఏకైక ఆసనం. కుండలిని శక్తిని మేల్కొల్పడానికి అవసరమైన ముఖ్యమైన విషయం, కూర్చున్నప్పుడు మీ వెన్నెముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి. కుండలిని లేపే ముందు ఈడ, చల్లదనం మరియు పింగాళ వేడి నాడీలను సమతుల్యం చేయాలి. అయితే దీన్ని ఎలా చేయాలి? కుడి బొటన వేలుతో కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా నిదానంగా ఊపిరి పీల్చడం. రెండవది ఉంగరపు వేలితో ఎడమ ముక్కును మూసి కొంతసేపు శ్వాసను పట్టుకోండి. మూడవది కుడి ముక్కును తెరిచి ఊపిరి వదలండి. నాలుగవది ఇప్పుడు కుడి ముక్కు ద్వారానే పీల్చి ఎడమ ముక్కు ద్వారా వదలండి. ఇది 1 రౌండ్. ఇలా రోజుకు 5 నుండి 10 రౌండ్లు చేయండి. ఈ సాధన మనసును శాంతపరుస్తుంది. సూక్ష్మ నాడిలోకి శక్తి వెళ్ళడానికి మార్గాన్ని శుభ్రం చేస్తుంది. ఒక్కసారి ఈ పునాదులు గట్టిపడ్డాక మనం నిద్రపోతున్న కుండలి పామును చిన్నగా కదిలించాలి. దీనికి శక్తి, శబ్దం 2 అవసరం. అయితే ఇందులో మొదటిది మూలబంధం. కుండలిని మేల్కొల్పుకు ఇది అత్యంత ముఖ్యమైన సాధన. ఈ లాక్ నిద్రపోతున్న శక్తిని పైకి నెట్టడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలి? ఇందులో మొదటిది పద్మాసనం లేదా సుఖాసనంలో నిటారుగా కూర్చోండి. మల విసర్జన ఆపుతున్నట్లుగా మరియు మూత్రాశయాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా వెన్నెముక అడుగు భాగాన ఉన్న కండరాలను గట్టిగా పైకి లాగి పట్టుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు పట్టు విడవకుండా శ్వాస వదిలేటప్పుడు కూడా పట్టుకోండి. మొదట్లో 5 సెకండ్లు పట్టుకొని వదలండి. క్రమంగా దానిని 15 నుండి 20 సెకండ్లకు పెంచండి. ఈ ప్రక్రియ ద్వారా మూలబంధం, మూలాధార చక్రాన్ని ఉత్తేజింపజేస్తుంది. ఇది కుండలిని లేపే మొదటి గేటు. రెండవది బాస్త్రిక ప్రాణాయామం. ఇది శరీరాన్ని వేడి చేసి అగ్నిని రాజేసే సాధన. అందుకే దీన్ని పొగమంట ఊపిరి అంటారు. అయితే ఈ సాధనను ఎలా చేయాలి? మొదట నిటారుగా కూర్చోండి. ముక్కు ద్వారా వేగంగా, శక్తివంతంగా ఊపిరిని పీల్చి వెంటనే అదే శక్తితో ఊపిరి వదలాలి. ఊపిరితిత్తులు పంపుల్లా పనిచేయాలి. 1 నిమిషంలో 60 సార్లు శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. ఈ సాధన తర్వాత కాసేపు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. గుండె సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నవారు ఇది చేయకూడదు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే దీన్ని చేయాలి. మూడవది బీజ మంత్ర ధ్యానం. శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి చక్రానికి ఒక నిర్దిష్టమైన బీజ మంత్రం ఉంటుంది. కుండలిని నిద్రపోతున్న మూలాధార చక్రాన్ని మేల్కొల్పడానికి మనం లమ్ అనే మంత్రాన్ని ఉపయోగిస్తాము. అయితే దీన్ని ఎలా చేయాలి? మొదటగా కళ్ళు మూసుకొని మీ వెన్నెముక అడుగు భాగాన మనస్సును కేంద్రీకరించండి. లమ్ అనే శబ్దాన్ని లోపల గట్టిగా పలకండి లేదా మెదడులో పలకండి. ప్రతిసారి లమ్ అనేటప్పుడు
ఆ శబ్దం అగ్నిలా మూలాధారాన్ని వేడి చేస్తుందని ఊహించుకోండి. ఈ సాధన రోజుకు 5 నిమిషాలు చేయండి. ఈ సాధనలు అద్భుతమైనవి, కానీ ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కోబోయే కొన్ని విషయాల గురించి మరియు మీ అంతిమ లక్ష్యం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కుండలిని సిండ్రోమ్ అంటే ఈ సాధన చేసేటప్పుడు వచ్చే తప్పు సంకేతాల గురించి తెలుసుకుందాం. మీరు సాధన చేసేటప్పుడు మీ శరీరం అసాధారణంగా స్పందించవచ్చు. ఇది కుండలిని లేచిందని కాదు. శరీరంలో వేడి మంట వస్తే మీరు కేవలం మూలబంధం లేదా బాస్త్రిక ద్వారా శరీరాన్ని వేడి చేస్తున్నారు. కంగారు పడకండి. సాధన ఆపి సాధారణంగా శ్వాస తీసుకోండి. మానసిక ఆందోళన, పాత జ్ఞాపకాలు, భయాలు బయటకు రావడం సహజం. మీ మనస్సులోని చెత్త బయటకు వస్తుంది. అయితే వీటికి పరిష్కారం, ఇలాంటి అనుభూతులు విపరీతంగా ఉంటే వెంటనే సాధన ఆపేయండి. ప్రశాంతంగా కూర్చొని కేవలం మీ శ్వాసను గమనించండి. ఎక్కువ నీరు త్రాగండి, నడవండి. కుండలిని శక్తిని బలవంతంగా లేపకూడదు. అయితే ఇందులో ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, మీ మొదటి గురువు మీ శరీరమే. మీ శరీరం చాలు అని చెబితే వెంటనే ఆపేయండి. మనం ఎందుకు ఈ సాధన చేయాలి? కుండలిని శక్తిని మేల్కొల్పడం కేవలం అద్భుత శక్తుల కోసమో విపరీతమైన ఆనందం కోసమో కాదు. దీనికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఈ సాధన చేయడం ద్వారా మనల్ని బంధించి ఉంచే అజ్ఞానం, భయం, దుఃఖం అనే పొరలు తొలగిపోతాయి. మీరు ఈ విశ్వంలో ఒక భాగమని, మీరు ఒంటరిగా లేరని తెలుసుకుంటారు. మీలోని దివ్యమైన నేను బయటకు వస్తుంది. మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటారు. ఇది మిమ్మల్ని ఒక ఉత్తమ మనిషిగా మారుస్తుంది. ఈ శక్తిని మేల్కొల్పడం అంటే మీరు మీలోని దేవుణ్ణి కలుసుకోవడమే. చివరి మాటల్లో చెప్పాలంటే, ఈ సాధన నేటి నుండి మొదలు పెట్టండి. కేవలం 10 నిమిషాలు కేటాయించండి. 5 నిమిషాలు ఆసనాలు వేయడం, వెన్నెముకను సాగదీయడం. 5 నిమిషాలు నాడిని శుద్ధి చేసుకోవడం, బాస్త్రిక ప్రాణాయామం. 10 సార్లు మూలబంధం. 5 నిమిషాలు లమ్మనే మంత్రాన్ని ధ్యానం చేయండి. ఈ పునాది సాధనలు మీకు సురక్షితమైనవి. మీరు ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు మీకు ఖచ్చితంగా సరైన గురువు కనిపిస్తారు. విశ్వం మీ సంకల్పాన్ని గుర్తిస్తుంది. మీలో ఈ అగ్నిని రాజేయడానికి నేను కేవలం సాధన మాత్రమే. మీలోని శక్తిని మీరే మేల్కొల్పాలి. మీరు ఏ సాధన మొదలు పెట్టాలనుకుంటున్నారో కామెంట్లో నాకు చెప్పండి. ఈ లోతైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ అనుభవాలను కూడా నాతో పంచుకోండి. ఇలాంటి శక్తివంతమైన జ్ఞానం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.